పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఈ ఉదయకాలం మదర్స్ డే సందర్భంగా ప్రభు మన కొరకు సిద్ధపరిచిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ పుస్తకం 29వ అధ్యాయం మొట్టమొదటి వాక్య భాగాన్ని జాగ్రత్తగా దేవుని మాటల మీద మీరు మనసు పెట్టుకోండి. నేను చదువుతాను. దినవృత్తాంతాల 2వ పుస్తకం 29వ అధ్యాయం మొట్టమొదటి వాక్య లేఖనాన్ని మీకు చదువుతున్నాను. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నాతో కలిసి ఈ మాటలు చెప్పండి. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. గట్టిగా చెప్పండి, ఆమె పేరు అబియా. మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని మహింపరచుకోండి. గుడ్. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఈ ఉదయకాలం ఈ మదర్స్ డే సందర్భంగా నేను మీకు చెప్పాలనుకున్న సందేశం పేరేమిటంటే అబియా. అబియా బ్రాకెట్లో హిజ్కియా తల్లి. ఓకే, ఇప్పటికే చాలా విషయాలు మీకు మదర్స్ డే సందర్భంగా మదర్ అనే పదంలో ఉన్న అక్షరాలన్నిటికీ అర్థాలు తెలియపరిచాను. తల్లి అనే ఒక సందేశం చెప్పాను. లాస్ట్ ఇయర్ అనుకుంటా రిస్పా అనే ఒక సౌలు యొక్క ఉపపత్ని నిజంగా బిడ్డల్ని ఇలా మంచిగా పెంచిందని చక్కని విషయాలు ఇప్పటికే మదర్స్ డే సందర్భంగా చాలా వర్తమానాలు మీకు తెలియపరిచాను. నేను కర్ణాటక మీటింగ్స్కి వెళ్ళాను. మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. నాకు అనుకూల సమయంలో వచ్చే ఆదివారం మదర్స్ డే కదా, ఏ వర్తమానం చెప్పాలని తల్లి గురించి ఆలోచిస్తూ ఉన్నాను, అమ్మ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. సో బైబిల్లో చాలామంది తల్లులు ఉన్నారు కదా. నిజంగా ఇలాంటి తల్లి మన సంఘంలో ఉంటే నిజంగా బిడ్డల భవిష్యత్తు ఎంత బాగుంటుందో ఏ సందేహం లేదు. ఈరోజు ఒక సరికొత్త సందేశాన్ని మీరు వినబోతున్నారు. మీ జీవితాలు యేసు నామములో ప్రభావితమగునుగాక. నమ్మితే చప్పట్లు కొడుతూ ఒకసారి ఆమేనని చెప్పండి. సో ఇక్కడ హిజ్కియా తల్లి గురించి ఎప్పుడు మీరు చదివి ఉండకపోవచ్చు. ఆమె గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, కానీ 2 చోట్ల ఆమె గురించి రాయబడి ఉంది. కానీ ఆమె జీవితం ఒక చక్కని పాఠం, గుణపాఠం అని చెప్పడంలో ఏ సందేహం కూడా లేదు. నిజంగా తల్లి యొక్క ప్రాముఖ్యత ఎంతైనా గొప్పది. ఆమె రుణాన్ని మనం తీర్చుకోలేం. కొంతమంది తల్లులు ఉన్నారు, వారు నిజంగా భ్రష్టులైన తల్లులు అని చెప్పొచ్చు. నిజంగా వారి గురించి నేను చెప్పట్లేదు, కానీ ఒక మంచి తల్లి ఇలా ఉంటుందా అనేటట్లుగా ఈరోజు హిజ్కియా రాజు యొక్క వాళ్ళ తల్లి అబియా అనే సహోదరి గురించి, ఆ తల్లి గురించి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటాం. బైబిల్ నిఘంటు నేను చదువుతూ ఉంటుంటే ఆమె గురించి 2 రెఫరెన్స్లు ఇచ్చారు. అంతకు మించిన ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. కానీ చరిత్ర లేఖనం బైబిల్ మరలా చదువుతున్నప్పుడు వారి పిల్లలు ఇంత ప్రయోజకులు అవటానికి కారకురాలు తల్లే అన్నకు అర్థమైంది. ఒక మాటలో మీకు చెప్పాలంటే పిల్లల మీద తండ్రి ప్రభావం కన్నా, వింటున్నారా, తల్లి ప్రభావం ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉదయకాలం తండ్రి డ్యూటీకో పని నిమిత్తమో ఏదో ప్రోగ్రాంకి వెళ్తూ ఉంటాడు, కానీ తల్లి ఇంటి దగ్గరే ఉంటుంది, బిడలతో హత్తుకుని ఉంటుందేమో. తల్లి యొక్క స్థితిలన్నిటినీ కూడా పిల్లల్లో కనబడుతూ ఉంటాయి. తల్లి ఎలా ఉంటుందో పిల్ల అలాగే ఉంటుందని యెహెజ్కేలు గ్రంథంలో రాశారు. తల్లి ఎట్టిదో బిడ్డలు అట్టివారే. తండ్రి ఎట్టివాడో బిడ్డలు అట్టివారు కాదు. బాగా వినాలమ్మా, మాతృమూర్తులమ్మా, అమ్మా మదర్స్ అందరికి వందనాలమ్మా. మీకే ఈరోజు పాఠం అంతా కూడా తల్లి ఎలా ఉంటుందో యాస్టీస్ పిల్లలు కూడా అలా ఉంటారు. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఒకటి దేవుని కృప, రెండవది మా తల్లి పెంచిన పెంపకం అని చెప్పడంలో
కొంచెం కూడా సందేహం లేదు. నమ్మితే మీరు చప్పట్లు కొట్టి గంతులేయాలి. నిజంగా దైవికమైన భక్తి క్రమశిక్షణలో నడిపించబడటానికి మా తల్లి మాకు చూపిన మాదిరి, ఆమె మాకు నేర్పించిన ఒక క్రమశిక్షణ, కొన్ని అనుభవాలు మా జీవితాన్ని నిజంగా ఒక చక్కని పాఠాలుగా అన్వయించుకోవటానికి దేవుడు కృపనిచ్చాడు. మా తల్లిని చూసి కొన్ని పాఠాలు మేము నేర్చుకుంటూ వచ్చాం. సో హిజ్కియా జీవితాన్ని గురించి కొన్ని మాటలు మీకు ఇంట్రడక్షన్లో చెప్తాను. హిజ్కియా విజయ రహస్యాలు మీకు చెప్తాను. మీకు చక్కగా నోట్స్ రాసుకునే అలవాటు ఉంటే వాటిని జాగ్రత్తగా పాయింట్ చేసుకుంటూ ఉంటే నిజంగా మీ బిడ్డల్ని అలాగ ప్రయోజకులుగా పెంచవచ్చు. ఓకే, ఇంట్రడక్షన్లు అన్నిటిలో కూడా హిజ్కియా యొక్క విజయాలు చెప్తాను. ఓకేనా? హిజ్కియా అంటే వాళ్ళ కొడుకే, అబీయా యొక్క కొడుకే. మరి వీళ్ళ భర్త ఎవరు? ఆహాజు అని చెప్పండి, గట్టిగా చెప్పాలమ్మా. ఆహాబు కాదు, ఆహాజు. అంటే అబీయా యొక్క భర్త. ఆయన కూడా రాజే, కానీ దుర్మార్గుడు. ఇలాంటి తండ్రి ఏ తండ్రి కూడా ఉండకూడదు. అయ్యా తండ్రులారా, మీకు దండం పెట్టి వందనాలు చెప్తున్నాను. పొరపాటున ఆహాజు లాంటి తండ్రి లాంటి స్వభావం మీకు ఉండకూడదు. అలాంటి తండ్రిగా మీరు ఉండకూడదు. ఫాదర్స్ డే రోజు చెప్తాను మీకు తండ్రి ఎలా ఉండాలో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సో ఇలాంటి తండ్రులు ఏ ఒక్కరికి కూడా ఉండకూడదు. భయంకరమైన దుర్మార్గుడు. కానీ తల్లి మాత్రం చాలా మంచి భక్తి కలిగిన సహోదరి. చాలా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈరోజు మీరు వినబోతున్నారు. నమ్మితే గట్టిగా ఆమెనని చెప్తారా? సో ఇప్పుడు కొడుకు విజయ రహస్యాలు చెప్తాను. హిజ్కియా యొక్క విజయ రహస్యాలు. తన జీవితాన్ని గురించి నేను చదువుతూ ఉంటుంటే హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా జయాన్ని పొందాడు. నాతో కలిసి చెప్పండి, హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా జయాన్ని పొందాడు. అయ్య బాబు, ఎంతమంది ఉన్నారు కదా, కొంచెం గట్టిగా చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా జయాన్ని పొందాడు. సో మీ పిల్లలు విజయాన్ని పొందుకోవాలనుకుంటున్న తల్లిదండ్రులు ఒకసారి చేతులెత్తి ఆమెనండి. నిజంగా మీ పిల్లల యొక్క విజయాన్ని మీరు కోరుకుంటే నిజంగా ఈ తల్లిలాగా మీరు ఉండాలి. హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా జయాన్ని పొందుకున్నాడు. అవన్నీ రెఫరెన్స్లు చెప్పే టైం కాదు, జస్ట్ మీకు ఫ్లోలో ఇంట్రడక్షన్ చెప్తుండగా మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వినండి. ఎక్కడికి వెళ్ళినా జయం. సాధారణంగా ఒక చోట జయం వస్తుంది, మరొక చోట చెప్పండి ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి. కొన్ని చోట్ల విజయం, కొన్ని చోట్ల అపజయం. అందరికీ ఇది ఎదురవుతూనే ఉంటుంది. కానీ హిజ్కియా జీవితంలో ఎక్కడ అపజయం అనేది లేకుండా ఎక్కడికి వెళ్ళినా జయాన్ని పొందుకున్నాడు. నిజంగా నేను ఆశపడుతున్నాను మన పిల్లల చదువుల్లో, వాళ్ళ యొక్క భవిష్యత్తులో రాబోయే కాలానికి నిజంగా విజయ పతాకం ఎగరవేసే బిడలుగా మన బిడలు ఉందురుగాక. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో వారు కూర్చుందురుగాక. మంచి స్థితిలో మన పిల్లలు ఉండాలి. ఫస్ట్ ర్యాంక్ మన పిల్లలకే రావాలి. అలాంటి అభిప్రాయాలు తల్లిదండ్రులకి ఉండాలి. గుండెల్లో ఆ ఆశలు ఉండాలండి. ఎక్కడికి వెళ్ళినా జయాన్ని పొందుకున్నాడు హిజ్కియా. హిజ్కియా జీవితాన్ని గురించి మనం చూస్తే, తన విజయాలు చూస్తూ ఉంటుంటే సర్వ ప్రయత్నాల్లో అభివృద్ధిని చూశాడు. ఒక్క ప్రయత్నం కాదన్నా, సర్వ ప్రయత్నాల్లో. సాధారణంగా ఒక ప్రయత్నము బాగుండొచ్చు, సక్సెస్ అవ్వచ్చు ఒక ప్రయత్నం, మరొక ప్రయత్నాన్ని విఫలం అవ్వచ్చు. కానీ హిజ్కియా జీవితం అలా కాదు. సర్వ ప్రయత్నాలు ఏది అంటే మనం చెప్తాను కదా, మన వాళ్ళు చెప్తుంటారు కదా, ఏది ముట్టుకున్న బంగారం అన్నట్టు. ఏ ప్రయత్నం చేసినా అద్భుతమైన విజయం, అద్భుతమైన అభివృద్ధిని చూశాడు. ఒకవేళ మీ పిల్లలు కొన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారేమో, నా దేవుడు ఎండిన ఎముకల్లోని కూడా జీవాన్ని పుట్టించగలిగిన శక్తి కలిగిన సమర్థుడైన దేవుడు ఆయన. నమ్మితే ఆమెనని చెప్పండి. సో నీ బిడ్డల విషయాల్లో ఒక తల్లిగా ఈ ఆలోచన నీకు ఉండాలి. ప్రభా, మా బిడ్డలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వ్యాపారమా, అది ఒక చిన్న ప్రయత్నం. ఉద్యోగమా, అది చిన్న ప్రయత్నం. సో ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఒక స్థాయిలో ఉండాలి. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా ఏది రాదు.
నాకు ఒకేసారి ప్రసంగికుండా అవ్వలేదు. నేను నా ప్రయత్నం అంతా, నా ప్రసంగాలంతా కూడా సైకిల్ తొక్కుకుంటా ప్రసంగం చెప్పేసుకునేవాడిని, చెట్లకి గాలికి అట్లా చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉండేవాడిని. రోజు వాక్యం చెప్పమనేవాడు మా పాస్టర్ గారు. ప్రేయర్ సెల్స్, కుటుంబ ఆరాధనలు జరుగుతూ ఉంటే ఈ ఏరియాలకు వెళ్ళి నువ్వు వాక్యం చెప్పు. ఏరియా ప్రార్థనలో, చిన్న చిన్న ప్రార్థనలో వాక్యం చెప్పడం అలవాటు చేశారు. సో ఇప్పుడు రోజు వాక్యం చెప్పాలంటే రోజు బైబిల్ చదవాలా. సో 10 మంది ముందు నిలబడటానికి టెన్షన్, కాళ్ళు చేయి వణికిపోయే పరిస్థితులు. ఎందుకంటే మా నాన్నగారు పాస్టర్ గారు కాదు. మరి ఎలా మీరు నేర్చుకున్నారు, ఎలా ప్రాక్టీస్? రోజు సైకిల్ చెప్తా ఉండేవాడిని, స్తోత్రం చెప్పండి. రోజు నడుచుకుంటా చెప్పుకుంటా, రోజు పాడుకుంటా ఉండేవాడిని. ఆ ప్రయత్నమే, ఆ ప్రాక్టీసే ఫలభరితమైన సేవగా మార్చింది. దేవునికి స్తోత్రం. సో మీరు కూడా ఏదో ఒక్కసారి ప్రయత్నించి ఆగిపోవద్దు. తినగా తినగా వేపాకు ఎలా తీయగా మారుతుందో మీ ప్రయత్నాలన్నిటిని దేవుడు వృద్ధిలోకి, అభివృద్ధిలోకి తీసుకొచ్చునుగాక. ప్రార్థన ద్వారా ఆయుష్కాలం పొడిగించబడింది హిజ్కియాకి. హిజ్కియా అంటేనే మీకు ఇది బాగా తెలుసు కదా. ఏమంటారు? మరణకరమైన రోగం వచ్చింది, గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు, దేవుడు 15 సంవత్సరాలు ఆయుషించాడు. నిజంగా ప్రార్థన ద్వారా తన ఆయుష్కాలం పొడిగించబడింది. సో సింపుల్గా చెప్తున్నాను చూడండి, హిజ్కియా జీవితంలో ఎక్కడికి వెళ్ళినా విజయం, సర్వ ప్రయత్నాల్లో వృద్ధి, ప్రార్థన ద్వారా ఆయుష్కాలం పొడిగించబడటం. మనిషికి ఆయుష్ ఉంటేనే కదండి ఏదైనా చేయగలుగుతాం. రోగాలు రావు అని నేను చెప్పను. మరణకరమైన రోగం వచ్చినా నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. నీవు కన్నీళ్లు విడిచట నేను చూస్తేనే నీ ప్రార్థన నేను అంగీకరించానన్నాడు. సో హిజ్కియా లైఫ్లో ఇంత చక్కని విజయ పదముఖం, ఇంత చక్కని ఆశీర్వదించబడిన స్థితిలోకి వెళ్ళటానికి తన తల్లే కారణమని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఎందుకో తెలుసా? తండ్రి దుర్మార్గుడు అని చెప్పాను కదా, ఇప్పుడు తండ్రి గురించి మాట్లాడతాను. మీరు ఇంకా చదువుకుంటా, మాటలు నోట్ చేసుకుంటా ఉండాలి. తండ్రి పేరు ఆహాజు. తండ్రి ఎంత దుర్మార్గుడు అంటే, నేను వాక్య లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు అతని గురించి ఆ లేఖనాల్లో కనబడిన మాటలు ఏమిటంటే, విగ్రహారాధికుడు తండ్రి. దేశమంతటిని విగ్రహారాధనతో నింపేశాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ముందు అధ్యాయం 28వ అధ్యాయం అంతా చదువుకుంటే ఆ మాటలు కనబడతాయి. విగ్రహారాధనతో నిండిపోయింది ఆ దేశం అంతా కూడా. విగ్రహారాధికుడు. రాజు దారి తప్పితే దేశమంతా దారి తప్పినట్లుగా అతడి యొక్క విగ్రహారాధన ద్వారా, అతని ద్వారా దేశమంతా విగ్రహారాధనతో నిండిపోయింది. ఇంకా అతని యొక్క తండ్రి గురించి మనం చదివితే, తన కొడుకుల్ని, రాజు కదండి, ఒక భార్య ఉండదు మనోడికి, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తన కొడుకుల్ని ఒక మాటలో చెప్పాలంటే అగ్నిలో వేయించేశాడు. ఇంత దుర్మార్గుడా అనిపించింది నాకు ఆ పై అధ్యాయాలు చదువుకుంటూ వెళితే. ఏమండి, ఏ తండ్రి అయినా బిడ్డల్ని బాగా చూడాలి, బాగా చదివించాలి, బాగా ప్రయోజకులుగా చేయాలనుకుంటాడు. కానీ కన్న బిడ్డల్ని అగ్నిలో వేస్తారండి ఎవరైనా? అగ్నికి ఆహుతి చేస్తారా? మీరు ఆలోచించండి, ఇంత దుర్మార్గుడు వాళ్ళ నాన్న. ఇంకొక మాట నేను చదివాను, దేవుడికే ద్రోహం చేశాడు. ఎవరికి? చాలామంది మనుషులకి ద్రోహం చేస్తారు. వాళ్ళు నాకు ద్రోహం చేశాడు, వీళ్ళు నాకు ద్రోహం చేశారు అంటారు. కానీ ఈ మనిషి దేవుడికే ద్రోహం చేశాడు. ఎంత దరిద్రమైన బ్రతుకు! ఇలాంటి తండ్రి ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. అయ్యా తండ్రులందరికీ వందనాలు. అయ్యా మీరంటే నాకు చాలా అభిమానం. వందనాలకి ప్రతి వందనాలు చెప్పండి అయ్యా, అలసిపోయినట్టున్నారు. అయ్యా తండ్రులందరికీ వందనాలు. సో మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో ద్రోహం అనేది ఎవరికి చేయకూడదు. దేవుడికి చేయకూడదు, మనుషులకి చేయకూడదు. బ్రతికినంత కాలం నమ్మకస్తులుగా మీరు బ్రతుకుదురుగాక. మీరు ద్రోహం చేస్తే అదే విత్తనం మీరు అనుభవిస్తారు. మీ జీవితంలో కూడా మీరు ద్రోహాన్ని, మీకెవరో ఒకరు ద్రోహం చేస్తారు. చాలామంది భర్తలు భార్యకి ద్రోహం చేస్తూ ఉంటారు. చాలా
భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ ఆహాజు రాజు ఏకంగా దేవుడికే దోహం చేశాడు. ఇలాంటి తండ్రులు ఎవరికి ఉండకూడదండి. విచిత్రం చెప్పనా, ఇంత విగ్రహారాధికుడైపోయినా, దేశానికే దేవునికే ద్రోహం చేసిన, పిల్లల్ని అగ్నిలో పడేసే భయంకరమైన బ్రతుకు బ్రతికిన అతని ప్రభావం పొరపాటును కూడా హిజ్కియా మీద పనిచేయలేదు. ఒక్కరు కూడా ఆమెను చెప్పలేదు. ఎందుకో తెలుసా? నేను మరలా చెప్తున్నాను, తల్లి ఎట్టిదో బిడ్డలు అట్టివారు. ఒకేలా ఈ మాటలు వింటున్న తల్లులు, మీ భర్తలు, మా భర్త తాగుబోతండి, మా భర్త తిరిగిపోతండి, భయంకరమైన మూర్ఖుడండి, భయంకరమైన టార్చర్ పెడతా ఉంటాడండి. ఒకవేళ ఇలాంటి ఆహాజు లాంటి స్థితిలో మీ భర్తలు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మీ బిడ్డల మీద మీ భర్త ప్రభావం కొంచెం కూడా ప్రభావితం చూపకూడదు. ఒక్కరు కూడా ఆమెను చెప్పలేదు. నమ్మితే ఆమెను చెప్పండి. మీ భర్తల యొక్క ప్రభావం, మూర్ఖత్వం పిల్లల మీద పనిచేయకూడదు. అలా పనిచేయకుండా ఉండాలంటే ఒక తల్లి ప్రభావం పిల్లల మీద పనిచేయాలి. అలాగ పనిచేస్తేనే పిల్లలు ప్రయోజకులుగా మారుతారు. ఒకసారి చేతులు ఎత్తి ఒక్కసారి ఆమెను చెప్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? భర్త ఆహాజు అంటే ఈ అబియా యొక్క భర్త. అబియా అనే పేరు కలిగిన వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఒక 7 కనబడ్డారు నాకు. ఒక రాజు పేరు కూడా అబియే. కానీ ఈరోజు హిజ్కియా తల్లి పేరు అబియా, ఇంకొక మాటలో కూడా అబి అని కూడా రాస్తుంది. సో ఈమె జీవితాన్ని గురించి కొంచెం సేపు మనం మనసు పెడదాం. వీళ్ళ భర్త ఆహాజు ఉన్నాడే 20వ సంవత్సరమున రాజు అయ్యాడండి. ఎన్నో సంవత్సరం? 16 సంవత్సరాలు రాజరికం చేశాడు. అంటే ఎన్ని? 20 + 16 36 సంవత్సరాలు. అక్కడితోనే అతని జీవితం ఇక క్లోజ్. ఇక అక్కడ చరిత్రలో అతని గురించి ఇన్ఫర్మేషన్ ఏమి రాయబడలేదు. సో ఇంచుమించు 36 సంవత్సరాల ఏజ్ అంటే, ఓ మాటలో చెప్పాలంటే 40 బిలో, ఇంచుమించు మీ టీనేజ్లోనే ఉన్నట్టే లెక్క. ఇంకా భర్త లేకపోయినా ఆమె జీవితం ఎంత అద్భుతంగా కాపాడుకుందో. ఈరోజు నిజంగా ఇలాంటి తల్లులు ఉన్నారా సమాజంలో? భర్త ఉండగానే వేరే భర్తతో కాపురం చేసి భ్రష్టులైన తల్లులు కనబడుతున్నారు సమాజంలో. ఇంత మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు సమాజంలో. ఒక తల్లిగా, ఒక అన్నగా, సేవకుడిగా ఒక తల్లి నీకు చెప్తున్నాను, ఆమె 36 సంవత్సరాల జీవితంలో కూడా భర్తలు అక్కడ లేకపోయినా తన జీవితం మాత్రం ఎంత అద్భుతంగా కాపాడిందంటే అంత అద్భుతంగా కాపాడుకుంది. ఈ ఉదయకాలం ఈ పాఠాలన్నీ మన జీవితాలకి గుణపాఠాలుగా మారిపోనుగాక. నమ్మితే చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? తండ్రి భ్రష్టుడైనా పిల్లోడు మాత్రం భ్రష్టుడు కాలేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 28వ అధ్యాయం అంతా చదువుకోండి. నేను చెప్పిన మాటలన్నీ అందులో ఉంటాయి. హిజ్కియా ఎంత విజయకారకుడు అవటానికి ఆ తల్లే కారకురాలు. ఇప్పుడు వాక్య లేఖనంలోకి వెళదాం. అబియా, హిజ్కియా తల్లి ఆ కొడుకుని ఎలా పెంచిందో, హిజ్కియా ఎంత విజయకారకుడు అవడానికి గల కారణాలు ఏంటో, ఆ తల్లి తన బిడ్డని ఎలా పెంచగలిగిందో ఈరోజు మాతృమూర్తులుగా పిలువబడుతున్న తల్లులు, మీరు మీ బిడ్డల్ని అలాగ పెంచగలిగితే నిజంగా ప్రయోజకులు అవుతారు. మీ పిల్లలు మీ కళ్ళ ముందే ఆశీర్వాద కారుకులుగా మారుదురుగాక. ప్రశ్న నోట్ చేసుకోండి. అబియా, హిజ్కియా తల్లిలో ఉన్న గుణ లక్షణాలు ఏంటి, లేదా బిడ్డల్ని ఎలా పెంచింది? 4 మాటలు మీకు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. చదువుదాం. మొదటి మాట, అబియా అనే మాటకు అర్థం. ఫస్ట్ పాయింట్, అబియా అనే మాటకి అర్థం యెహోవా నా తండ్రి. నాతో కలిసి చెప్పండి, యెహోవా నా తండ్రి. అబియా అనే మాటకి అర్థం ఏమిటంటే యెహోవా నా తండ్రి. ఆ పేరులోనే ఉంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నీ పేరుకు తగినట్లుగా నీ జీవితం ఉందా? చాలామంది మరియా అని పేరు పెట్టుకున్నారమ్మా. మరియమ్మ ఎలా ఉందో మీ జీవితాలు అలా ఉండాలమ్మా. బైబిల్ గ్రంథంలో
చాలామంది తల్లులు ఉన్నారు, హన్నా అనే పేరు ఉందనుకోండి, హన్నాలాగా నువ్వు ఉండాలి తల్లి. దిబోరా అనే పేరు ఉందనుకో, దిబోరాలాగా నువ్వు ఉండాలి. ప్రిస్కిల్లా అనే పేరు ఉందనుకోండి, అలాగనే జీవితం ఉండాలి. అబిగయీలు, ఏ గయ్యాలు? అబిగయీలు సో భర్త కోసం ఎంత ప్రాకులాడిందో మార్పు కోసం. సో నువ్వు పేరుకు తగిన జీవితం నీకు ఉండాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. సో నీ పేరుకు తగినట్లుగానే నీ జీవితం కనబడునుగాక. అభియా అనే మాటకి అర్థం యెహోవా నా తండ్రి. లేఖనాల్లో ఈ మాట చదువుదామా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యాన్ని మధ్యలో ఉన్న భాగం ఒకసారి నేను చదువుతాను. ఆ మాటలు ఒకసారి మీరు చూస్తారా? 2వ కొరింథీ పత్రిక అనుకుంటా, 6వ అధ్యాయం 18వ వచనం మధ్య భాగంలో ఉన్న ఒక మాట ఇలా ఉంది: నేను వారికి తండ్రినై ఉందును. కనిపించిందా మీ వాక్య లేఖనాల్లో? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం మధ్య భాగంలో చూడండి, కనిపించిందా? నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలే ఉంటారని సర్వశక్తి కలిగిన ప్రభు చెప్పుతూ ఉన్నాడు. 19వ వచనం చూసుకో, చివరిలో ఉంటుంది ఆ మాట. ఓకే, గట్టిగా ఒకసారి అందరూ ఆమేన్ అని చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను మీకు తండ్రినై ఉంటాను. నిజంగా అబియా అనే మాటకి అర్థమే యెహోవా నా తండ్రి. ఈరోజు నేను కోరుకుంటున్నాను, నీకు తండ్రిగా దేవుడే ఉండునుగాక. నువ్వు దేవుణ్ణే ఒక తండ్రిగా చేసుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ భౌతికమైన జీవితంలో ఉండే తండ్రులు కావచ్చు, వారు ఈ భూమి మీద కొంతకాలమే మనతో ఉంటారు. తల్లైనా తండ్రి అయినా వారు ఈ భూమి మీద కొంతకాలమే మనతో ఉంటారు. అయితే జీవితాంతం మనకి గైడెన్స్ ఇచ్చి, మనల్ని నడిపించి, మనల్ని పోషించి, సంరక్షించి, బలపరిచి, దైవికమైన క్రమంలో నడిపించడానికి పరలోకపు తండ్రి ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. నమ్మితే ఒకసారి ఆమేన్ అని చెప్తారా? సో నీకు ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు. నేను మీకు తండ్రినై ఉంటాను. ఎంత చక్కని మాట అది. మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు. కొన్నిసార్లు మన కన్న తండ్రి మనం అర్థం చేసుకోకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రి నీకు ఎప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు, నేను నడిపిస్తూ ఉంటాడు. నేను కోరుకునేది దేవుడే నీకు తండ్రిగా ఉండునుగాక. అబియా అనే మాటకు అర్థం అదే, యెహోవాయే నా తండ్రి అని. కానీ ఈరోజు చాలామంది విశ్వాసుల కుటుంబానికి దేవుడు తండ్రిగా లేడండి. చాలామంది భక్తి చేస్తున్న కుటుంబాల్లో ప్రభు వారికి తండ్రిగా లేడు. మరి ఎవరు తండ్రిగా ఉన్నాడు? అపవాది వాడికి తండ్రిగా ఉన్నాడు. సాతానుగాడు వాళ్ళ మీద తండ్రిగా ఉన్నాడు. మీరు లేఖనాల్లో చదివితే మీరు మీ అపవాది తండ్రి సంబంధులు అన్నాడు. ఇప్పుడు కొన్ని కుటుంబాల మీద అపవాది తండ్రిగా పనిచేస్తున్నాడు, దేవుడు కాదు. చాలామంది బిడ్డల మీద వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, కారణం ఏంటంటే అపవాది తండ్రిగా పనిచేస్తున్నాడు వాళ్ళ మీద. మీరు చదవండి ఆ లేఖనం ఒకసారి చదివితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుచున్నారు, వాడు నరహంతుడు. ఆ సందర్భం చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుచున్నారు మీరు అంటున్నాడు. సో నేను ఆశిస్తున్నాను, మన అపవాది మనకి తండ్రిగా ఉండకూడదండి. సాతానుగాడు మన మీద తండ్రిగా పనిచేయకూడదు. దేవుడే మనకి తండ్రిగా ఉండి ఆయన ఆలోచించదు మనల్ని నడిపించునుగాక. ప్రభు ఇలా అన్నాడు కదా, నా నామమును మీరు ఏం అడిగినా నేను మీకు చేస్తాను. ఆయన తండ్రిగా ఉంటే ఎంత చక్కగా ఉంటుందండి. కానీ చాలామంది కుటుంబాల్లో బిడ్డల మీద అపవాది తండ్రిగా పనిచేస్తున్నాడు. అందుకే వాళ్ళ బిహేవియర్ మారటం లేదు. మీరు లేఖనాల్లో చూస్తే సేన అనే దెయ్యం పట్టినోడు అక్కడే ఉన్నాడు, ఆ సమాధుల దగ్గరే ఉంటున్నాడు.
అక్కడి నుంచి రావట్లేదు వాడు, ఇంకా వాడి శరీరాన్ని గాయం చేసేసుకుంటున్నాడు. ఇంత దారుణంగా వీడు ఎందుకు ప్రవర్తిస్తున్నాడంటే అపవాది వాడి మీద తండ్రిగా పనిచేస్తున్నాడు. చాలా కుటుంబాల్లో బిడ్డల మీద అపవాది తండ్రిగా పనిచేస్తున్నాడు. అపవాది ఆలోచనల గుండా వారు వెళ్ళిపోతున్నారు. అందుకే చెడ్డ అలవాట్లకి బానిసలైపోతున్న చిన్న వయసులోనే జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. ఈ ఉదయకాలం దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, పరలోకపు తండ్రి నీకు తండ్రిగా ఉండునుగాక, ఆయన నీ ఆలోచించత నడిపించునుగాక. ఇంకొక మాట కూడా చదివిస్తాను. నీ తండ్రి ఎవడో? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 3వ వాక్య భాగం. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట, యెరూషలేమును గూర్చి, సంఘాన్ని గురించి ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ ఉత్పత్తియు, నీ ఉత్పత్తి, నీ జననము కనానీయుల దేశానికి సంబంధించినవి. నీ తండ్రి, ఆ మాటిచ్చే నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. చాలు. యెరూషలేము సంఘాన్ని గురించి ప్రభువు ప్రవచన వాక్కులో యెహెజ్కేలు గ్రంథంలో ఏమని చెప్తున్నాడంటే, నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు అంటున్నాడు. దీనికి అర్థాలు చదివాను. అమోరీయుడు అంటే ఎవరు? ఈరోజు చాలామందికి తండ్రి ఎవరుగా ఉన్నారంటే అమోరీయుడు వాళ్ళ మీద తండ్రిగా పనిచేస్తున్నాడు. దేవుడు తండ్రిగా లేడు. కానీ అబియా అనే మాటకు యెహోవాయే నా తండ్రి అని అర్థం. వాస్తవంగా చెప్పుకోవాలంటే అమోరీయుడు అంటే అక్రమం, అనాగరికత. ఇంకో మాటలో చెప్పాలంటే పర్వత నివాసి. ఈ అర్థాలు ఉన్నాయి వాళ్ళకి. అమోరీయులు అంటే అక్రమానికి సంబంధించిన వాళ్ళు. నాకు రెఫరెన్స్లు కూడా కావాలి గారు అంటారా? ఆదికాండం 15:16 చూడండి. 15:16 ఆదికాండం 15:16. అమోరీల అక్రమం. చాలు. అమోరీలు అంటే ఎవరు? అక్రమస్తులు. క్రమం కాని దాన్ని అక్రమం అంటారు. అక్రమం విస్తరించడం వల్లనే అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. సో నీ తండ్రి అక్రమం అంటే నీ ఆత్మీయ జీవితం అక్రమాల వైపుకి పొరపాటును కూడా వెళ్ళకూడదు. అక్రమం అంటే క్రమం కానిదేదో అది అక్రమం అయిపోతుంది. సాధారణంగా, సర్వసాధారణంగా చూడండి, కొంతమంది జీవితాలు మీరు చూస్తే ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది, వాక్యం జరుగుతూ ఉంటుంది, వాళ్ళు సెల్ ఫోన్తో చాటింగ్ చేసుకుంటుంటారు. అదే సమయం వాక్యం చెప్తున్నప్పుడు అదే సమయంలో స్టేటస్ పెడతా ఉంటారు. వాళ్ళ స్టేటస్, వాక్యం జరుగుతున్నప్పుడు నీకు సెల్ ఫోన్తో పని ఏంటి? వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు వినవలసింది వాక్యం మీద కదా నీ మైండ్ ఉండవలసింది. వాక్యం జరుగుతున్నప్పుడు వెంటనే ఏదో సీరియస్గా బైబిల్ చదువుకుంటారు వాళ్ళు. అందరూ పాటలు పాడుతూ ఉంటారా? వీళ్ళు సీరియస్గా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అక్రమం, క్రమం కానిది. నువ్వు పాటలు జరుగుతున్నప్పుడు అందరితో పాటు నువ్వు ఏకీభవించాలి. ప్రార్థన జరుగుతున్నప్పుడు అందరితో పాటు నువ్వు ప్రార్థనలు ఏకీభవించాలి. వాక్యం చెప్తున్నప్పుడు చక్కగా వినగలిగిన మనస్సు నీకు ఉండాలి. అలా లేకపోతే నీ తండ్రి అమోరీయుడే. నీ తల్లి ఎవరో తెలుసా? హిత్తీయురాలు అన్నారు. దీన్ని మా పెద్ద పాష గారు చెప్తారు, జగడగొండి. ఎవరంటమ్మా? అమ్మ వందనాలమ్మా, మీరందరూ మంచివాళ్ళమ్మా. హిత్తీయురాలంటే జగడగొండి. ఎప్పుడు గొడవలు పెట్టుకుంటుంది ఈ తల్లి. పక్కోళ్ళతో గొడవ, ఎదిరింటోళ్ళతో గొడవ, కనీసం మందిరంలో వచ్చిన వాళ్ళతో కూడా గొడవే. నీ తండ్రి అమోరీయుడిగా ఉండకూడదు, నీ తల్లి హిత్తీయురాలుగా ఉండకూడదు. నా ప్రార్థన, నీ తండ్రి యెహోవాగా ఉండునుగాక. నమ్మితే చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? నేను కర్ణాటక ప్రాంతానికి వెళ్ళాను కదా, మధ్య మధ్యలో కొన్ని విశేషాలు మీకు బూస్ట్లాగా తెలియజేస్తాను. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సో వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్స్కి వెళ్ళటానికి మన సంఘ బిడ్డలు రవి అన్న వీడియో, సునీతక్క వాళ్ళ చెల్లి గారు అక్కడ దేవుని పరిచర్లో ఉన్నారు, వాళ్ళ మరిది గారు. ప్రారంభ సేవ కొద్ది మందిగా వాళ్ళు ప్రారంభించారు.
సరే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ రోజు మీటింగ్ అంతా అయిపోయింది. రెండో రోజు మీటింగ్ చూసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నేను కొన్ని విషయాలు ఎక్కడికి వెళ్ళినా నేను నేర్చుకునే స్వభావం కలిగే ఉంటాను. ఏ అనుభవం ఏ చోటకి వెళ్ళినా ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క అనుభవం ఎదురవుతూ ఉంటుంది. అసలు కర్ణాటక అంటేనే, రాయచూర్ అంటేనే బాగా వ్యతిరేకత. ఓ మాటలో చెప్పాలంటే ఆ ఏరియా అంతా కూడా ఆంధ్ర నుంచి వెళ్ళి చాలామంది అక్కడ రాజమండ్రి ఆ ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ ఈ వరి ధాన్యం వ్యాపారం బాగా చేసి వరి పండించి అద్భుతంగా వాళ్ళు డెవలప్ అయ్యారట. వాళ్ళ నాన్నగారు గురించి ఆ ఆనంద్ ప్రకాష్ గారు అనే పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు గురించి ఒక సాక్ష్యం చెప్పారు. ఏమని సాక్ష్యం చెప్పారంటే, అన్న మా నాన్న ఒకప్పుడు చాలా భయంకరంగా ఉండేవాడన్న. సో మీరు లైవ్లో చూస్తున్నట్లుగా ఆయన ఫోటో అది. భయంకరంగా ఉండేవాడన్న. ఎంత భయంకరం అంటే వాళ్ళమ్మ మంచి భక్తి పర్రాలట. వాళ్ళమ్మ చాలా భక్తి పర్రాలు. ఆ తల్లి భారంగా ప్రార్థన చేసుకుంటూ ఉండేది, కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ ఉండేది. ప్రార్థన చేసుకుంటూ ఉంటే భయంకరంగా తిడతా ఉండేవాడంట, చాలా ఇబ్బంది పెడతా ఉండేవాడంట. ఆ తల్లి ఎన్నో రోజులు కన్నీళ్లు కార్చింది. ప్రభా, నా భర్తని మార్చయ్యా, ఇతని మీద ఏలుబడి చేస్తున్న అపవాది, ఆ వ్యక్తి మంచోడే. ఏమండి, మీ ఇంట్లో కూడా ఉన్న పిల్లలు మంచివాళ్లే, మీ భర్త కూడా మంచివాడే, మీ భార్య కూడా మంచిదే. కానీ వాళ్ళ మీద అపవాది తండ్రిగా పనిచేస్తే వాళ్ళ స్వభావాలు మారిపోతూ ఉంటాయి. ఆ స్థితి మారిపోతూ ఉంటుంది. సో ఈ వ్యక్తి కూడా వ్యక్తిగతంగా మంచివాడే, వ్యాపారం విస్తారంగా చేసేవాడంట. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఉండేవారట. వచ్చిన డబ్బును చూసి అనేకమైన అలవాట్లకి బానిసైపోయాడు. వ్యసనాలు, త్రాగుడు, ఇట్లాగా అనేకమైన హ్యాబిట్స్కి బానిస అయిపోతే ఆ తల్లి కన్నీటి ప్రార్థన, ప్రభువా నా భర్తని మార్చు, నా కొడుకుని ప్రయోజకుడిగా చెయ్యి. ఆ తల్లి కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకుని ప్రలాపించగా ఆ భక్త ఒకరోజు భార్య ఇంట్లో గోచాడుతూ ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటా ఉందంట. కొడుకు కూడా ప్రార్థన చేసుకున్నాడట. కోపంగా సీరియస్గా వచ్చేసి, ఇదిగో దేవుడు అన్నవాడు ఉంటే నాకు కనబడమను, ఏంటంట కనబడమను అసలు అన్నాడట. ప్రభు సందులో ఆ తల్లి ఇంకా ఏడ్చి, ప్రభు మా భర్తకి ఈ రాత్రి నువ్వు సిలువ దర్శనం కలుగు చేయాలి, ఈ రాత్రి మా భర్తతో నువ్వు మాట్లాడాలి. అలా కన్నీళ్లతో తెల్లవారు వరకు దేవుని పాదాలు పట్టుకుందంట తల్లి. ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ రాత్రి ఆమె హృదయం పూర్తిగా తెరవబడింది. అద్భుతం చెప్పన, ఉదయకాలానికి హృదయం తేలికైపోయి వాళ్ళ అబ్బాయితో అంటాడంట, ఒరే నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడురా, నాకు బాప్తిసం ఇచ్చేరా అంటున్నాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ అబ్బాయే ఆ కొడుకుకి వాళ్ళ నాన్నగారికి బాప్తిసం ఇచ్చాడు. గమ్మత్తు చెప్పన, ఈ సభలు 3 రోజులు, ఆ సభలు భయంకరమైన విగ్రహారాధకుడు, భయంకరమైన అలవాట్ల మధ్య ఉన్న వ్యక్తి. ఈ సభలు 3 రోజులు ఆ సభలకయ్యే ఖర్చంతా ఆయనే భరించుకున్నాడంట. ఆయనే అస్సలు ఎవరిని రూపాయి ఇవ్వనివ్వలేదట. వెళ్ళేటప్పుడు చెప్తున్నారు, పాస్టర్ గారికి కానుక నేనే ఇస్తా, టెంట్లు, వంటలు అన్ని A to Z, సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా అన్నిటికీ నేనే కానుకిస్తా. ఒక 5 లక్షలు అయి ఉంటుందండి మీటింగ్స్కి ఖర్చు. అన్నీ ఆ తండ్రి భరించాడు. ఒక్క కఠినాత్ముడు హృదయం తెరవబడితే ఇంత సాక్షిగా బ్రతుకుతాడా? ఆలోచించండి. నీ భర్త హృదయం మారటానికి నువ్వు కన్నీళ్ళు కార్చగలిగితే, దేవుని పాదాల దగ్గర నీళ్లు కుమ్మరించినట్లుగా కన్నీళ్లతో దేవుని పాదాలు తడపగలిగితే, త్వరలోనే నీ భర్త ఈ వ్యక్తిలాగా సాక్షిగా బ్రతుకునుగాక, దేవుని మందిరానికి స్తంభముగా మారిపోనుగాక, మెయిన్ పిల్లర్గా సాక్షిగా నిలబడునుగాక. చపడబడితో సరే ఏసైకి మహిమ చెల్లిద్దాం. ఈరోజు నీ హృదయంలో ఈ భారం ఉండాలి. ఈ భారం ఉంటే నీ భర్త ఖచ్చితంగా మారుతాడు. కానీ నువ్వేంటంటే భర్తతో విసిగిపోయి, ఆ విసిగిపోయిన మైకుల్లో ఏదోటి అనేసి, కొంతమంది స్త్రీలు ఉంటారండి, అప్పుడే మొదలెడతారు సుప్రభాతం. గట్టిగా హల్లెలూయా చెప్పండి అమ్మా, చేతులెత్తి చెప్పండి అమ్మా.
సాయంకాలం కూరగాయలు తెమ్మంటారు, కిరాణా తెమ్మంటారు, ఏదో తీసుకురమ్మంటారు. ఆ భర్త అడవుల్లో మర్చిపోయి వచ్చి తేలేదు. పొద్దున్నే లేచిన వెంటనే మొదలు పెడుతుంది బంగారు తల్లి, సుప్రభాతం మొదలు పెడుతుంది. కూరగాయలు తెమ్మనం తేవలేదు, కిరాణా తెమ్మనం తేవలేదు, నీకెవరు టిఫిన్ కోసమని కూర్చుని ఎవరు చేసి పెడతారు టిఫిన్ నీకు? సావు నీ సావు అని అనుకుని ఇంట్లో కన్నా బయట ఉండడమే ప్రశాంతమని ఆయన బయట ఫుడ్కి అలవాటు అవుతాడు. ఆ బయట నుంచి అలాగే బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. బంగారు తల్లులారా, మీ మాటల ద్వారా మీ భర్తను విసిగించవద్దు. మీ కన్నీళ్ల ప్రార్థన ద్వారా మీ భర్తల్ని రాబట్టుకోండి. యెహోవా మీకు తండ్రిగా ఉండునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. మీ బిడ్డల్ని రాబట్టుకుందురుగాక. గుడ్. రెండో మాటలకు వెళ్ళిపోదాం. సెకండ్ వన్, హిజ్కియా తల్లి అబియాలో ఉన్న లక్షణాలు తన కొడుకుని అద్భుతంగా పెంచడానికి, భర్త ప్రభావం పిల్లల మీద పనిచేయకుండా దైవికమైన క్రమంలో సాగిపోవటానికి హిజ్కియా తల్లి అబియాలో ఉన్న రెండవ లక్షణాన్ని గురించి చదువుతాం. రాసుల 2వ గ్రంథం. ఇప్పుడు లేఖనాల్లోకి వెళ్దాం. చూడండి, రాసుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 1, 2, 5 ఈ వచనాలు నోట్ చేసుకోండి. 5వ వచనమే మీరు ఇంపార్టెంట్, ఇవి చదువుతారు. అతడు ఇశ్రాయేలీల రాజును 1వ వచనం అక్క, ఏలా కుమారుడైన హోషియా ఏలుబడిలో 3వ సంవత్సరం యూదా రాజైన ఆహాజు కుమారుడిని హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేము మీద 29 సంవత్సరాలేలను. అతని తల్లి చదవండి అందరూ చూడండి. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె అబి అని పేరు. 5వ వచనంలో అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. ఆమేనని చెప్తారా? సో రెండవ లక్షణం హిజ్కియా తల్లిలో అబియాలో ఉన్న రెండవ లక్షణం ఏమిటి అని అంటే, దేవునిపై విశ్వాసం నేర్పించిన తల్లి. నాతో కలిసి చెప్పండి, దేవునిపై విశ్వాసం నేర్పించిన తల్లి. వాస్తవంగా చెప్పాను కదా, వాళ్ళ తండ్రి విగ్రహారాధకుడు, కొడుకు కూడా విగ్రహారాధకుడు అవ్వాలి. అలా అవ్వకుండగా ఆ తల్లి తండ్రి వైపు అనేకమైన పాఠాలు నేర్పించట్లేదు, కానీ నిజంగా దేవుని మీద విశ్వాసాన్ని నేర్పిస్తుంది. అక్కడ రాయబడిన మాట, అతనిలాగా ఇశ్రాయేలీల దేవుడని యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు అతని తరువాత వచ్చిన యోధా రాజుల్లో పూర్వీకుల్లో అతనితో సమానమైన వాడు ఇంకొకడు లేడు. అంత అద్భుతంగా పెంచింది ఆ తల్లి. ఆ పై వచనాల్లో మనం చూస్తాం, దావీదు అనుసరించినట్లుగానే యథార్థంగా ఇతడు నడిచాడంట. అంటే తన కళ్ళ ముందు వాళ్ళ నాన్న ఎగ్జాంపుల్గా కనపడలేదు. దేవుని భక్తులు, దేవుడు వాళ్ళే మాదిరిగా చూపించి ఆ తల్లి వారిని గురించి వాళ్ళకి నూరు పోసింది. అందుకే పెద్దోళ్ళు చెప్తారు కదా, ఒగ్గుపాలతో పెంచాము, భక్తిని నూరు పోసి పెంచాము అని. ఈరోజు పిల్లల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే తడి సిమెంట్ లాంటిది ఉండాలి. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళు ఇమిటేట్ చేస్తారు, అనుకరిస్తారు. తల్లి ఎలా ఉంటుందో ఖచ్చితంగా యాస్టీస్ పిల్లలు అలా ఉండిపోతారండి. మొన్న సభలకి జ్యోతిర్మయ అక్క వచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. తెలుసు కదా మీకు, వైజాగ్ అక్క జ్యోతిర్మయ. యాస్టీస్ ఇంకా వాళ్ళ అమ్మే మాట్లాడటం జాన్ వెస్లీ గారు అంటుంది. స్తోత్రం చెప్పండి. ఎలా వచ్చింది ఈ స్వభావం? వాళ్ళ అమ్మ కూడా నన్ను అలాగే పిలుస్తుంది, జాన్ వెస్లీ గారు అని. అక్కే పాష్ గారండి. ఈ స్వభావాలు పిల్లలకి ఎలా వస్తాయంటే ఖచ్చితంగా తల్లిని బట్టే, ఇంకే సందేహం లేదు అసలు. మీకు ఇంకేమైనా డౌట్ వస్తే యెహెజ్కేలు గ్రంథం చదువుకోండి. తల్లి ఎట్టిదో బిడ్డలు అట్టివారు అని ఉన్నాడు. చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం కదా, 45వ వచనం కదా. సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గుర్చి అందరు. తల్లి ఎట్టిదో చెప్పండి. బిడ్డలు కూడా అట్టివారే. ఇప్పుడు ఆ తల్లిలో విశ్వాసం, ఆ తల్లిలో విశ్వాసం లేకుండా కొడుకులోకి విశ్వాసం ఎలా వస్తుందో చెప్పండి.
తల్లిలో భక్తి లేకుండా బిడ్డల్లోకి భక్తి ఎలా వస్తుందో చెప్పండి. చాలామంది తల్లులు అంటారు, మా పిల్లోడికి ప్రార్థన రావట్లేదు అన్నట్టు. నీకు రాకపోతే, మీ తల్లి నీకు రాకపోతే పిల్లలకి ఎట్లా వస్తుంది? నీకు రాకుండా పిల్లలకి రాదండి. నిన్నే వాళ్ళు ఎగ్జాంపుల్గా చూస్తారు. యాస్టీస్ సేమ్ జెరాక్స్ మాట, అంతే ప్రింట్. నేను కోరుకుంటున్నాను, యేసయ్య నామంలో నీ బిడ్డలకి విశ్వాసంని నూరు పోసి నీ పిల్లల్ని నువ్వు పెంచగలిగితే నువ్వు ఎప్పుడూ నీ పిల్లలతో ఏటేళ్ళ కాలం ఉండలేవు. ఉంటానని గ్యారంటీ ఏమైనా ఉందా చెప్పు? నేను 100 ఏళ్ళు బ్రతుకుతానన్నావు, తల్లిలో ఒకసారి చేయొద్దండి. రేపు ఉంటామో లేదో మనకు తెలియదు, కానీ నీ బిడ్డలతో ఎల్లప్పుడూ దేవుడు ఉంటాడని నీ పిల్లలకి విశ్వాసాన్ని నూరు పోసి పెంచాలి వాళ్ళని. అలా పెంచితే ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు. యేసు నామములో కృప విస్తరించునుగాక. దేవుని మీదే విశ్వాసం. ఈ రోజున పిల్లలకి జ్వరం వచ్చిందనుకో, వీళ్ళ అమ్మే తాయెత్తి తీసుకొచ్చి కట్టేస్తుంది. నువ్వే తాయెత్తి కడితే ఆడు కట్టించుకుంటాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే తల్లిగా నువ్వు ఉంటే వాడికి విశ్వాసం వస్తుంది. ఇంకో మాట చెప్పనా, మీరు అక్కడ చదువుకున్న ఆ అధ్యాయంలో హిజ్కియా ఏం చేశాడు తెలుసా అండి? మోషే నిలబెట్టిన ఇత్తడి సర్పం ఉంది చూసారా, ఆ ఇత్తడి సర్పాన్ని చిన్నాభానం చేశాడండి, ముక్కలు చేసి పడేసాడండి. ఎందుకు తెలుసా? హిజ్కియాకి ఇత్తడి సర్పం మీద లేదు విశ్వాసం. వాస్తవంగా మోషే కాలంలో ఇత్తడి సర్పాన్ని అలా నిలబెడితే దాన్ని నిదానం చూసిన వాళ్ళు బ్రతికారు, వాస్తవమే. కానీ ఆ తల్లి ఇత్తడి సర్పం మీద విశ్వాసం నేర్పించలేదు. ఈరోజు చాలామంది విశ్వాసం వ్యక్తుల మీద. ఆ పాస్టర్ గారు చెయ్యితే, టచ్ అంటే, ఆ పాస్టర్ ప్రవచనం చెప్పిందంటే, నువ్వు వ్యక్తుల మీదకి నీ విశ్వాసం పెంచుకోవద్దు. వ్యక్తులు ఎప్పుడు నీతో ఉండేవాళ్ళు కాదు. నీ విశ్వాసం దేవుడి మీద పెరగాలి. అందుకే ఆ చిన్న బిడ్డ ముక్కలుగా చేసేసాడు అక్కడ. ఇత్తడి సర్పం మీద లేదు ఆయనకి విశ్వాసం, దేవుని మీదే విశ్వాసం. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనని చెప్తారా? చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? మీకు ఈజీగా అర్థం అవడం కోసం 2-3 ఉదాహరణలు చెప్తారు. చేతులు చాపి బిగ్గరగా ఆమేననండి. ఒక తల్లి తన బిడ్డను ఇలా, ఆ రోజు తినటానికి ఆహారం ఏమీ లేదట. ఆ రోజు అసలు ఆహారమే ఇంట్లో ఏమీ లేదట. ఆ సమయంలో ఆ తల్లి 3 బిడ్డలు, ఆ 3 బిడ్డలకి కూడా ఆ తల్లి చెప్తుందంట, ఈరోజు ఆహారం ఏమీ లేదు మన ఇంట్లో. దేవుడు ఏలియా కాలంలో ఏలియాను కాకుల ద్వారా పోషించాడని మనం విన్నాము, చదివాం. మనల్ని కూడా దేవుడు కాకుల ద్వారా పోషిస్తాడంతే. అలాగే ఉండండి అంటే ఆ పిల్లలు ఎంత విశ్వాసం అంటే, దేవుడు కాకుల ద్వారా పోషిస్తాడని వాళ్ళమ్మ చెప్పిన మాట వాళ్ళ హృదయంలో ముద్ర వేయబడింది. తినడానికి ఆహారం ఏమీ లేదు. రాత్రి పండుకునే సమయంలో ఆహారం పెడదామంటే అన్నం లేదు. దేవుడు కాకుల్ని పంపిస్తాడని ఆ మాట వాళ్ళ పిల్లల మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అందులో ఒక పిల్లోడు, 3 పిల్లల్లో ఒక పిల్లోడు రాత్రి తలుపులు తీసేసి కూడా అంట అలాగా. ఎవరో ఒక అంకులు వచ్చి అడిగారంటే, యారా బాబు తలుపులు తీసేసారా, పడుకునేటప్పుడు తలుపులు వేసినప్పుడు కాకులు వస్తాయి, కాకులు పంపిస్తారని మా అమ్మ చెప్పింది. ఏంటంట? కాకులు వస్తే కాకులు పంపిస్తారని మా అమ్మ చెప్పింది. అది నా విశ్వాసం. గమ్మత్తు చెప్పన, తెల్లవారు వరకు తలుపులు అలా తెరుచున్నాయట. వస్తారన్నారు, కాకులు రాలేదు. అవిశ్వాసం రాలేదు పిల్లల్లోకి. మా అమ్మ మాట చెప్పింది, దేవుడి మాట ఇది. తెల్లవారుజామున ఒక ఇంగ్లాండ్ దేశంలో ఒక మేయర్ గారు ఆ దారు గుండా వెళ్తూ ఉన్నాడంట. వాకింగ్కి వెళ్తారు కదండి, రోడ్ల మీద వెళ్తూ ఉంటుంటే ఆ తెల్లవారుజామున పిల్లలు అలాగా ఈ డోర్ తెరిసే ఉంది. ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే అటు ఇటు తిరుగుతున్నాడంట. సడన్గా ఆ మేయర్ గారు చూసి ఇలా అన్నాడంటే, రే పొద్దున్న, ఇంత పొద్దున్నే ఈ తెల్లవారుజామున ఏట్రా నువ్వు డోర్లన్నీ తెరిచేసి, ఒరే బాబు దొంగలు వస్తారా, లోపలికి వెళ్ళిపో. లేదు కాకులు వస్తాయని చెప్పాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. కాకులు వస్తాయి, మా అమ్మ చెప్పింది. ఏలియా కాలంలో కాకుల ద్వారా వాగు దగ్గర దేవుడు ఏలియాని పోషించాడు. మా అమ్మ చెప్పింది మాకు, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఆ మేయర్ గారు ఆశ్చర్యపోయి, ఆ పిల్లల విశ్వాసానికి ఆశ్చర్యపోయి ఇలా అన్నాడంట, ఒరే మీ అమ్మ చెప్పిన కాకి ఎవరో కాదురా, నేనేరాబో పెద్ద కాకిని.
చప్పట్లు కొట్టండి అమ్మా. నేనేరా బాబు పెద్ద కాకిని అని అమేరు గారు ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్ళి చదివించాడంట. ఆ ముగ్గురు పిల్లలు ఒకడు డాక్టర్ అయ్యాడు, ఒక లాయర్ అయ్యాడు, ఒక ఇంజనీర్ అయ్యాడు. కొట్టండి చప్పట్లు. నేను అడుగుతున్నాను, ఈ పిల్లలకి ఆ తల్లి ఏం నూరు పోసింది చెప్పండి? ఒరే హాస్టల్లో ఉన్నవా, డబ్బులు కావద్దు అడుగు, ఫోన్పే చేస్తాను. నీ దగ్గర డబ్బులు లేవనుకో, జీతం రాలేదనుకో, ఆ నెలలో ఎక్స్ట్రా ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి అనుకో, వాడికి డబ్బులు రావు, డబ్బులు పంపించే అవకాశం ఉండదు. ఒక్కొక్కసారి ఇబ్బంది. ఆ పిల్లలు ఎవరి మీద ఆధారపడతారు? అప్పు చేయటం వాళ్ళకి అలవాటు అవుతుంది. నేను ఆశిస్తున్నాను నీ పిల్లలకి అప్పు చేయటం నేర్పించొద్దు. నేను ఇస్తాననే ధైర్యంతో నువ్వు వాళ్ళకి అవి చెప్పొద్దు. దేవుడు నిన్ను నేను ఏటేళ్ళ కాలం నీతో ఉన్నాను. తమ్ముడు, చెల్లి, అక్క, మీ పిల్లలకి ఇలాగ చెప్తే వాళ్ళకి ఎంత కాలం. ఈరోజున మా తల్లి మా మధ్యలో లేరు, కానీ మా తల్లి నేర్పించిన కొన్ని పాఠాలు మేము అనుసరిస్తూ ఉన్నాం. దేవుని మీద విశ్వాసం నేర్పించింది మీ పిల్లలకి. నేనున్నాను కదా, నన్ను అడుగు, నీకేం కావాలని అడుగు. ఇవి చెప్పకండి. దేవుని మీద విశ్వాసం నూరిపోయింది. వాళ్ళు దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటారు. ప్రభు కృప విస్తరించునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. గుడ్. వాక్యంలో చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మధ్య భాగంలో ఉన్న మాటలు. తిమోతి వాళ్ళ అమ్మమ్మ గురించి, వాళ్ళ అమ్మ గురించి రాయబడిన మాటలు ఒకసారి చదువుదామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అయ్యా. 2 తిమోతి 1:5. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలో, నీ తల్లి అయిన యూనేకలో వసించెను. ఆ తర్వాత నీ యందు కూడా ఆ విశ్వాసం ఉందని నేను నమ్ముతున్నాను. చూడండి, పౌలు గారు ఏం చెప్తారంటే, మీ అమ్మమ్మలో విశ్వాసం ఉంది, ఆ అమ్మమ్మలో ఉన్న విశ్వాసం మీ అమ్మలోకి వచ్చింది, మీ అమ్మలో ఉన్న విశ్వాసం నీలోకి వచ్చింది. సో భక్తి కూడా అంతేనండి. భక్తి మిమ్మల్ని బట్టే. ఇంకొక మాటలో చెప్పాలంటే, నిజమైన గురువు ఎవరంటే తల్లే. ఎప్పుడు మేము ఆదివారం ఉంటాం, మమ్మల్ని చూస్తారు వాళ్ళు. రోజు నీతో నువ్వే కదా పిల్లలతో ఉంటావు కాబట్టి నువ్వే గురువు వాళ్ళకి. నీ విశ్వాసం, అమ్మో మా అమ్మ విశ్వాసం చాలా గొప్పదండి, మా విశ్వాసం చాలా ఫెయిత్ఫుల్గా ఉంటుందని మా అమ్మ. నీ పిల్లలు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. తండ్రిగా నీ గురించి నీ పిల్లలు సాక్ష్యం చెప్పాలి. అమ్మో మా నాన్న మోకాళ్ళు వేస్తే దిగడండి, అమ్మో మా నాన్నకి చాలా విశ్వాసం అండి, దేవుడి మీద ఎంతో నమ్మకం అండి, ఏ పరిస్థితి వచ్చినా దేవుడు అంటా ఉంటాడండి. సో ఈ విధమైన అనుభవాలు గుండగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించునుగాక. మేము కర్ణాటక మీటింగ్స్లో 2వ రోజు మీటింగ్ జరుగుతా, మ్యాక్సిమం లాస్ట్ రోజు అనుకుంటా, లాస్ట్ రోజు మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ కర్ణాటక స్టేట్లో రాయ్పూర్ అనేది ఒక జిల్లా. ఆ ప్రాంతానికి ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకోవటమే కాదు, వాళ్ళు ఒక గిడియన్స్ బైబిల్ ఇంటర్నేషనల్ అని ఒక సంస్థకు తరపున వారి ద్వారా అనేకమైన బైబిల్ పంచుతూ ఉంటారు. వాళ్ళ టీం అంతా కూడా వాళ్ళు వచ్చారు. ఒక 10-15 మంది అక్కడి నుంచి ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చారు. మీరు చూస్తున్నట్లుగా వాళ్ళ ఆఫీసర్స్ మాట. సో అక్కడి నుంచి వాళ్ళు వస్తే అందులో ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. అన్యుల కుటుంబం నుంచి పట్టుబడి ప్రభువులోకి వచ్చాడు. విచిత్రం ఏంటంటే, మేము వెళ్ళేటప్పుడు మీటింగ్స్ అన్నీ అయిపోయి ఇంకా తిరిగి వచ్చేసేటప్పుడు ఉదయకాలమే అక్కడ ఉన్న పాస్టర్ గారు చెప్పారట, ఈరోజు పాస్టర్ గారిని మా ఇంటికి భోజనాన్ని పిలుస్తున్నామయ్యా అని. మా టీం అంతా ఒక 15 మంది వెళ్ళాం. ఇక్కడి నుంచి భోజనాన్ని తీసుకెళ్ళారు వాళ్ళ ఇంటికి. వెళ్ళి చూస్తే చుట్టూ అంతా అన్యుల గృహాలు. ఆయన చెప్తారు, అయ్యా ఇక్కడ నాన్ వెజ్ వేయకూడదు, దేవుడికి స్తోత్రం చెప్పండి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. చుట్టూ బ్రాహ్మణ్స్ ఏరియా మరి బాగా విగ్రహారాధన, వాళ్ళ మధ్యలో వాళ్ళ ఇల్లు, పైన చర్చ్. ఈయన ఆఫీసర్గా ఉంటూ దేవుని పరిచయం చేస్తున్నాడు. నేను ఆ సార్ని అడుగుతూ మాట్లాడయ్యా, మీకు ఉద్యోగం చేస్తారు చాలు కదా, ఉద్యోగంతో మీరు హ్యాపీగా కుదరదయ్యా. మా అమ్మ మాకు విశ్వాసాన్ని నూరిపోసింది, దేవుడి పని కూడా మేము చేయాలి, ప్రభువు గురించి మేము ప్రకటించాలి.
ఉద్యోగస్తులకి రిస్క్ ఆ ఏరియాలో, అయినా ఏ మాత్రం కూడా వెనక్కడికి వేయకుండా ప్రభు గురించి వాళ్ళు ప్రకటిస్తున్నారు, బైబిల్ని పంచుతూ ఉన్నారు, ఒక ఆరాధన మందిరం చిన్న పరిచయం జరిగిస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ విశ్వాస పరిమాణం ఎలా ఉంది? మీ పిల్లలకి ఎంత విశ్వాసాన్ని నూరిపోస్తున్నారు? యేసు నామములో కృప విస్తరించునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్తారా? సరే, సెకండ్ వన్, రెండో మాటలోకి వెళ్ళిపోదాం. అబియా, హిజ్కియా తల్లిలో ఉన్న గుణలక్షణాలు ఏంటి అని అంటే, ఆ బిడ్డలకి ఆ తల్లి నేర్పించిన కొన్ని పాఠాలు మీకు చెప్తున్నాను. చదువుదాం, రెండో మాట చదువుదామా? దినవృత్తాంతాల 2వ పుస్తకం, 3వ, ఓకే 3వ మాట, బాగానే ఉన్నారు ఇక్కడ మీరు. 3వ మాట, దినవృత్తాంతాల 2వ పుస్తకం 29వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చదవగా విందాం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను, అతని ఏలుబడి యందు మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగాను. ఒకసారి 3వ వచనం, 1 సెకండ్. అతడు ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరం తలుపులు తెరచి బాగు చేసి. అందరూ ఆమెను చెప్తారు ఒకసారి. వాళ్ళ నానేమో మందిరాన్ని పాడు చేశాడు, మనోడేమో మందిరాన్ని బాగు చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సో 3వదిగా, దేవుని మందిరం విలువలు నేర్పించిన తల్లి, దేవుని మందిరం విలువ నేర్పించిన తల్లి. నేను ఆశపడేది ఏంటంటే, ప్రతి తల్లి బిడ్డలకి మందిరం విలువ నేర్పించాలండి. అతడు రాజైన మొదటి సంవత్సరమే మొదటి నెలలోనే దేవుని మందిరం మీదకి తన మైండ్ వెళ్ళింది. చాలామందికి దేవుడి దయ వల్ల పిల్లలు ఉంటారు కదా, ఉద్యోగాల కోసం చదువుకుంటారు. వాళ్ళు ఉద్యోగం వచ్చిన వెంటనే ఫస్ట్ దేవుని మందిరానికి వెళ్ళి ఫస్ట్ శాలరీ దేవుని మందిరంలో సమర్పించుకుంటారు. పిల్లలు చాలామంది నేను చూస్తూ ఉంటాను. అరే, ఎలా వచ్చింది మనసు మీకు అంటే, ఆ తల్లి నేర్పించింది. అరే బాబు, మొదట మనం దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి, మొదట మనం దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని మందిరాన్ని, ఆ విలువ ఆ తల్లి నేర్పించింది. రాజైన మొదటి సంవత్సరమే, వేరే ప్రోగ్రాం ఏం చేయట్లేదు ఆయన, దేవుని మందిరాన్ని బాగు చేయాలి. ఇంకో మాట కూడా అదే అధ్యాయంలో ఉంది చూడండి, అదే 29:20 చూడండి. హిజ్కియా పెందల కాడే లేచి పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరమునకు పోయెను. యెహోవా మందిరానికి వెళ్ళాడు. ఒక్కడు కాదు, పట్టణంలో ఉన్న అధికారులను కూడా తీసుకుని వెళ్ళాడు. అమ్మా, ఎంత మందిరం మీద ఎంత ఆసక్తి అండి, ఎంత ఇంట్రెస్ట్. ఈ రోజున నీ పిల్లలు ఏ సమయానికి మందిరానికి వస్తున్నారు? ఈ రోజున నీ పిల్లలు నీతో పాటు దేవుని మందిరానికి ఎంత ఆసక్తిగా రాగలుగుతున్నారు? వాళ్ళకి మందిరం అంటే ఆసక్తి ఎందుకు లేదో తెలుసా? మొదట నీకు లేదు కనుక. మొదట దేవుని మందిరం అంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా నీకు ఆసక్తి ఉంటే వాళ్ళు కూడా దేవుని మందిరానికి పెందల కాడే దైవ సన్నిధికి వస్తారు. నువ్వే ఆలస్యంగా వస్తూ ఉంటుంటే పిల్లలు కూడా ఆలస్యంగా వస్తారండి. ఈ వ్యక్తి రాజు అయి ఉండుకొని, నేను రాజు కదా, మందిరంతో నాకేంటి పని అని అంటలేదు. దేవుని మందిరం మీద మక్కువ ఉంది, మందిరాన్ని బాగు చేస్తున్నాడు, మందిరానికి అనేకులు తీసుకెళ్తున్నాడు. ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఎలా వచ్చినాయంటే తల్లి నేర్పించింది, మందిరం విలువలు నేర్పించింది. నేను అడుగుతున్నాను, నువ్వు ఏది నీకు ప్రాముఖ్యమైనదని నీ పిల్లలకి నేర్పిస్తున్నావు? ఈరోజు చాలామంది తల్లులు పిల్లలకి ఏం నేర్పిస్తుందో తెలుసండి? భరతనాట్యం నేర్పిస్తూ ఉన్నారు, డ్యాన్స్ ప్రోగ్రాం నేర్చుకోమ్మా, బాగా నేర్చుకోమ్మా. నేను చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాను, అదేదో జడ అంట, ఏం జడతాం నేను అడగకూడదు. అక్క, అమ్మ ఏ జడమ్మా ఇదేదో బోల్డని ఇలా మొత్తం అల్లేసి ఉంటాయి, ఏం జడమ్మా అది? హై బాబోయ్, నాగరత్నం జడ ఏదో ఉంటుంది. అమ్మ అదేనా కాదా? ఈ పిల్లలకి ఎవరు వేశారు? ఆ పిల్లల్ని అడిగితే మా అమ్మ అంటది. నేను అనుకున్నాను, వాళ్ళ అమ్మకి వేసుకుని తిరగాలని ఉంది, వేసుకుంటే అందరు తిడతారని ఆ పిల్లలకి వేస్తుంది. మరి అంతే కదా. ఇప్పుడు నీ పిల్లలకి వస్త్రధారణ ఎలా ఉంటుంది, ఎలా నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? జీన్ ప్యాంట్లు వేసుకో అమ్మా, టక్
టీ షర్ట్ వేసుకుని తిరిగమ్మా. నరాల జబ్బుడు కూడా హుషారు వచ్చేస్తుంది అలా దారి మీద వెళ్తూ ఉంటుంటే. నీ దారిలో వెళ్ళిపోతుంది, మీ పిల్లల్ని ఎవరు చూడ్డు, కానీ మీ పిల్లలు వేసుకునే వస్త్రధారణ చూసా నరాలు జబ్బోడాడు అసలు వాడు కూడా మైండ్ మారిపోతుంది. నేను అదే అడుగుతున్నాను, మీ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు మీరు? దేవుని మందిర విలువ నేర్పిస్తే నీకులాగే వాళ్ళ దేవుని మందిరానికి మొదట వస్తారు. మన మందిరానికి వచ్చే పిల్లల్లో చాలామంది ఉదయం 6 గంటల కంటే 5 గంటలకి వచ్చి పరిచయం చేసే తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఎలా వచ్చింది? తల్లిని బట్టే, తండ్రిని బట్టే. ఈరోజు నేను కోరుకుంటుంది ఏంటంటే, ఈ మదర్స్ డే సందర్భంగా మీరు మంచి తల్లులే, మంచోళ్ళే, కానీ మీ పిల్లలకి ఏమి నేర్పించాలో, ఏది ప్రాముఖ్యమో ఏది ప్రాముఖ్యం కాదో మీకు తెలియట్లేదు. వాళ్ళు ఎంజాయ్ చేయాలి కదండి, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తారండి? నువ్వే అలాగా వెళ్ళమ్మా ఆ పిక్నిక్ వెళ్ళమ్మా, కూడా వెళ్ళమ్మా, అవసరమైతే నేను డబ్బులు కడతాను, ప్రార్థన జరుగుతుందంటే తీసుకురావు. ఆలోచించండి, ఈరోజు మీరు మనసు పెట్టండి. నీ పిల్లలకి మందిరం విలువ నేర్పిస్తున్నావా? ఒకసారి కర్ణాటక మీటింగ్స్లో చెప్తున్నాను, బ్లైండ్ అండ్ గుడ్డోళ్ళు వాళ్ళు కీబోర్డ్ వాయిస్తున్నాను అన్న, చూడు సార్, అదిగో చూడు సుమంత్ అని పక్కనే ఉన్నాడు, బ్లైండ్ ఆయన, కళ్ళు లేవు, పూర్తిగా కళ్ళు లేవు, అంగ ఫ్లూట్ వాయిస్తున్నాడు చూసారా, బ్లైండ్ ఆయన, గిటార్ వాయిస్తున్నాడు చూసారా, బ్లైండ్, తబలా వాయించోని చూడండి, ఆ పాటలు పాడుతున్న అక్కలు ఉన్నారే, బ్లైండ్. నాకు అనిపించింది, కళ్ళున్న మనకి ఏమీ రావట్లేదు, కళ్ళు లేని వాళ్ళు ఎలా నేర్చుకున్నారంటే వాళ్ళ తల్లి నేర్పించింది వాళ్ళకి. దేవుని మందిర విలువ చెప్పింది వాళ్ళకి. అందుకే దేవుని మందిరంలో వాయిద్యాలు వాయించాలి, దేవుని మందిరంలో పాటలు పాడాలి, దేవుని మందిరంలో సేవకు సహకారులుగా ఉండాలని ఈ పిల్లలకి ఆ మైండ్ రావాలంటే ఒక తల్లిగా నీకు లేకుండా ఆ పిల్లలకి రాదు. బ్లైండ్ వాళ్ళు, గుడ్డోళ్ళు వాయిస్తున్నారండి వాయిద్యాలు. బాహంతో చెప్తున్నాను ఈ మాటలు మీకు. మీ పిల్లలకి అన్ని అవయవాలు మంచిగా ఇచ్చాడు దేవుడు. ఒక్క పాట పాడితే, ఒక చిన్న ప్రార్థన చేస్తే, దేవుని పనిలో పనిముట్టుగా ఉంటే, వారమంతా వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ చదువులు చేసుకొని ఉండి కనీసం ఆదివారమైన దేవునికి ఉపయోగపడితే ఎంత బాగుంటుందండి. ఈయన రాజయ్యుండు కూడా పెందలకాడే దేవుని మందిరానికి వెళుతున్నాడు, రాజయ్యుండు కూడా మందిరాన్ని బాగు చేస్తున్నాడు. ఈ విలువ వాళ్ళ అమ్మ నేర్పించింది. ఈరోజు నా ప్రార్థన, దేవుని కృప మీ బిడ్డల మీద ఉండును గాక. మీరు అడగవచ్చు, అన్నయ్య నాకు దేవుడి మందిరంతో పని ఏంటి? చూడండి, 118వ కీర్తనలో దేవుని మందిరం ఎంత గొప్పదో చెప్తాను మీకు. 26వ వచనం, 118వ కీర్తన 26వ వచనం. ఆశీర్వాదం పొందును గాక. యెహోవా మందిరంలో నుండి మిమ్ము దీవించుచున్నాం. యెహోవా మందిరంలో నుండి మిమ్ము దీవించుచున్నాం. దేవుని మందిరంలో నుండి దీవించుచున్నాం, దీవిస్తున్నాం. దేవుని మందిరంలోంచి దీవిస్తున్నాం మిమ్మల్ని. దేవుని మందిరంలో అన్ని దీవెనలు కూడా ఉన్నాయి. నమ్మితే ఒకసారి అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఎక్కడ దొరకని దీవెనలన్నీ కూడా దేవుని మందిరంలోనే దాగి ఉన్నాయి. అందుకే మన పిల్లల్ని దేవుని మందిరానికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలిరా. ఆ రోజు ఆదివారం వస్తాడు, క్రికెట్ ఆడుకుని బ్యాట్ ఆడుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమ్మా వాడు చర్చికి రాలేదంటే, రాలేదండి మరి అంటే నువ్వు దేవుని మందిరం విలువ వాడికి చెప్పలేదు. దేవుని మందిరంలోని అన్ని దీవెనలు దాచి ఉంచాడు. అందుకే మనం పాట పాడుతూ ఉంటాం కదా, వర్ధిల్లేదము. ఒకసారి పాడదామా? యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు. యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో, ఆయన సన్నిధిలోనే నిలిచి పొందెదము. ఆయన మందిరములో నిలిచి అనుభవింతుము ప్రతి మేలు, వర్ధిల్లెదము. మన దేవుని మందిరమందు నాటబడిన, చప్పట్లు కొట్టండి, వర్ధిల్లెదం. మన దేవుని మందిరమందు నాటబడిన నీతిమంతులమై
మౌవే నీతిమంతులమై మౌవే యేసు రక్తము జయము మనకు స్తుతి స్తోత్రములోనే జయము యేసు రక్తము జయము స్తుతి స్తోత్రములోనే జయము మనకు వర్ధిల్లెదము మన దేవుని నాటబడిన వర్ధిల్లెదము మన దేవుని నాటబడిన నీతిమంతులమై మౌవే నీతిమంతులమై యేసు రక్తములోనే జయము మనకు స్తుతి స్తోత్రములోనే జయము జయమే. హల్లెలూయా. మన పిల్లోడు వాడికి ఉద్యోగం వచ్చింది, జుడి చేస్తూ ఉన్నాడు. వేరే కొత్త కంపెనీలో ఇంకా శాలరీ పెంచారన్నయ్య, దానికోసం ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు. సరేరా బాబు ప్రార్థన చేస్తాను. వేరే కొత్త కంపెనీలో డబుల్ శాలరీ జాయిన్ అయ్యాడు. వెంటనే వచ్చి దేవుని సందులో ఇలా అంటాడు, అన్నయ్య అమ్మ చెప్పింది ఫస్ట్ శాలరీ దేవుడికి ఇచ్చేయమన్నది, దేవుని మందిరానికి ఇచ్చేయమంది. నేను వాడిని అడిగాను, వారి ఇంటికి వెళితే ఇన్వర్టర్ లేదు వాళ్ళ ఇంట్లో, కరెంట్ పోతే మీరు ఈ వేసవికాలం కదరా ఏదైనా ఇన్వర్టర్ కొనుక్కోండి, దేవుని మందిరానికి ఎప్పుడో నిద్రగా కుదరదన్న అమ్మ చెప్పింది. నేను అన్నాను ఏదైనా ఇంకొక శాలరీ ఉంటే ఏసీ ఎంచుకోవచ్చు కదరా, లేదు అమ్మ చెప్పింది. నేను అడుగుతున్నాను, ఆ పిల్లల మైండ్లో ఆ మనసు ఎలా వచ్చిందంటే తల్లి నేర్పించింది, దేవుని మందిరానికి ఉపయోగపడాలి, సేవకు ఉపయోగపడాలి, సంఘానికి ఉపయోగపడాలి నీవని. ఈరోజు నా ప్రార్థన అలాగూ మన బిడ్డలు ఉందురుగాక. గుడ్. చివరి మాట ఆఖరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 4వ మాట దినవృత్తాంతాల 2వ పుస్తకం 30వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 30వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులను యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీలతో హిజ్కియా ప్రీతిగా మాట్లాడాను. అందరూ ఒకసారి ఆమేనని చెప్తారా? గుడ్. చివరి మాట ఆఖరి మాట దైవజనులని గౌరవించడం నేర్పించిన తల్లి. నాతో కలిసి చెప్పండి, దైవజనులను గౌరవించటం నేర్పించిన తల్లి. గట్టిగా హల్లెలూయా చెప్తారా? నిజంగా దైవ సేవకులకు విలువ వాళ్ళ అమ్మ నేర్పించింది. ఏంటో తెలుసా, ఈయన రాజుగారు కదండి, సింహాసనం మీద కూర్చుని ఆజ్ఞ ఇస్తే ఏదైనా జరుగుతుంది. కానీ సేవకులతో, లేవీలు సేవకులు, యాజకులు మంచి నేర్పుతున్న లేవీలతో హిజ్కియా ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? మంచిగా ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడే తీరు ఈ పిల్లల్లోకి ఎలా వచ్చిందంటే వాళ్ళ అమ్మ నేర్పించింది. నేను మరలా చెప్తున్నాను, పిల్లలు ఖచ్చితంగా తల్లిని అనుసరిస్తారు. అప్పుడప్పుడు నాకు కూడా చెప్తా ఉంటారు, అన్నయ్య మా పిల్లోడు అన్నయ్య అచ్చం మీలాగానే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆరాధన నీకే అన్నాడు అన్నయ్య అని చెప్తుంది అలా అమ్మ. ఎలా వచ్చిందమ్మంటే వాళ్ళ అమ్మ కూడా ఆరాధనలు అలా అంటుంది, ఆ పిల్లోడు చూశాడు. అనుకరిస్తారు ఖచ్చితంగా. సో ఇప్పుడు హిజ్కియా సేవకుల్ని గౌరవంగా మాట్లాడుతున్నాడు. సేవకుల్ని గౌరవించటం అతను నేర్పించింది ఆ పిల్లోడికి. సో ఈరోజు మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది? లేవీలు ఇతడు రాజే, ఇతడు ఆజ్ఞ ఇస్తే
వాళ్ళు ఎలా పడితే అలా చేయాలి. కానీ అలా కాదు, కానీ వాళ్ళతోనే ప్రేమగా మాట్లాడుతున్నాడంట ఒక రాజు. సేవకుల్ని గౌరవించటం నేర్పించింది. కానీ ఈరోజు మీ పిల్లల మైండ్లో సేవకులకి ఎంత విలువ ఉంది? మీ పిల్లలు మనస్తత్వాలు సేవకుల యొక్క హృదయ అంతరంగాల్లో ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు? వాళ్ళు చాలామంది పిల్లల యొక్క స్వభావం సేవకులంటే వాళ్ళ మైండ్లో ఏదో ఒక చేదైన విత్తనం నాటబడి ఉంది. సేవకులంటే వాళ్ళు పెద్దగా కేర్ తీసుకోవట్లేదు. సేవకులు కనబడిన వందనాలు చెప్పకుండా వెళ్ళిపోతున్నారంటే ఆ పిల్లలకి ఆ తల్లి నేర్పించలేదు. ఒరే అన్నకి వెళ్ళి కనబడు, అక్కకి వెళ్ళి కనబడు, సేవకులకు వందనాలు చెప్పిరారా, వచ్చేది వారానికి ఒకసారి మన క్షేమం కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తాడు కదా, కడుపు మార్చుకుని ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి మన ఇంట్లో ఏ సమస్య వచ్చినా ముందుండి బాధ్యతగా కలిగి ఉన్నాడు కదా, అలాంటి దైవజనుడికి వందనాలు చెప్పిరారా బాబు అని వాళ్ళ అమ్మ చెప్తే ఖచ్చితంగా పిల్లలు దైవికమైన క్రమంలో ఎదుగుతారు. కానీ ఈరోజు చాలామంది తల్లులు సేవకుల విలువలు తెలియట్లేదు పిల్లలకి. నా ఆశ ఏమిటంటే మీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, రాబోయే కాలానికి గొప్పవాళ్ళు అవ్వాలి, హిజ్కియాలాగా దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూర్చోవాలి. ఆమేనని చెప్పండి. సో ఆ స్థాయికి మన పిల్లలు ఎదగటానికి ఖచ్చితంగా సేవకుల్ని గౌరవించటం ఖచ్చితంగా తల్లి నేర్పించాలండి. చాలా కుటుంబాల్లో పిల్లలు సేవకులతో ఒక అనుబంధం వాళ్ళకి ఎందుకు ఉండట్లేదంటే, ఒక చిన్న సంభవం మీకు చెప్తాను. ఆరాధన ఇక్కడ అయిపోతుందా? ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారా? ఆదివారం కాదు, ఏదో స్పెషల్ ఉంటుంది మీ ఇంట్లో, చికెనో మటనో ఏదో తెచ్చుకుని ఫిషో ఆ వంట చేసుకుని చక్కగా భోజనం దగ్గర కూర్చుంటారు, డైనింగ్ టేబుల్ దగ్గర. అప్పుడు మొదలెడుతుందంట వాళ్ళ అమ్మ, చర్చ్లో జరిగిందంతా క్యాసెట్ వేస్తుందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మ మంచోళ్ళందరూ హల్లెలూయా చెప్పండి అమ్మ. అప్పుడు మొదలు పెడుతుందంట వాళ్ళ అమ్మ, ఇదిగో మన పాస్టర్ మారిపోయాడు, నల్లా కాదు, ఆడక్కడే ఉంటాడు, ఆడికి మంచి అభిప్రాయం ఉంది. అమ్మో సేవకులంటే మంచిగా ఉండాలి, సేవకులంటే మంచిగా వాళ్ళని గౌరవించాలి, అమ్మో తల్లిదండ్రులు అంటే వాళ్ళని ఆ భావన ఉంది. కానీ ఈ తల్లి ఉందే అక్కడ ఈ చర్చిలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఆ పిల్లల ముందు చెప్తుంది. ఇదిగో పాస్టర్ గారు ఆయనకే పాటలు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా, పాస్టర్ గారు ఆయన పేరు ఎందుకు చెప్తున్నాడో తెలుసా అని క్యాసెట్ అంతా, ఇదిగో చర్చ్లో, ఇదిగో అది వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ కూడా ఆ పిల్లల ముందు చెప్తూ ఉంటుంది. ఆ పిల్లల మైండ్ చేదైన వేరు నాటుబడి, అమ్మో సేవకులంటే ఇలా ఉంటారా, సేవకులంటే ఎంత దారుణంగా ఉంటారు, ఇట్లా ఉంటారా, ఇట్లాగా వాళ్ళకి చేదైన విత్తనం పడిపోయింది లోపల. ఇక సేవకుల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, సేవకుల్ని గౌరవంగా చూడరు ఆ పిల్లలు. ఎందుకంటే తల్లికే ఆ భావం లేదు కనుక. నేను ఆశపడుతున్నాను, నేను పరంజ్యోతి స్కూల్ దగ్గర ప్రారంభ సేవ చేసినప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన నాకు గుర్తొచ్చింది. ఉదయకాలం ఉన్నాయి ఆ వీధిలో 2, 3, 4 కుటుంబాలు ఉండే వీధిలో చిన్నగా ఆరాధన జరిగేది మనకి. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉన్న విశ్వాసులు చాలా భక్తి పరులైన బిడ్డలు ఉన్నారు ఇక్కడ. కొంతమంది అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా ఉండేవారు. ఒకసారి నేను గృహ దర్శనానికి వెస్టింగ్కి వెళ్ళాను. గేట్ వేస్తుంది, నేను బయట ఉన్నాను. అమ్మ వందనాలమ్మా అంటే వెంటనే వాళ్ళ పాప చదువుకుంటుంది అనుకుంటా, జస్ట్ వచ్చింది బయటికి. వందనాలు చెప్పినప్పుడు తిరిగి వందనాలు చెప్పాలి, లేకపోతే XXX సబ్బైనా వాడాలి. అమ్మ వందనాలు చెప్పండి అమ్మ అందరూ ఒకసారి. ఓకే, కనీసం ఆ అమ్మాయి వందనాలు కూడా చెప్పలేదు. సరే పాస్టర్ని వచ్చారు కదా, గేట్ తీసి లోపలికి పిలుద్దాం, డాడీ ఉన్నారు కదా. అమ్మ డాడీ ఉన్నారా, మమ్మీ ఉన్నారా? ఉన్నారులే అన్నది. అయిపోయి ఇదేంట్రా బాబు, చదువుకునేది అంతా 9th క్లాసు, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా అసలే మరి కాలేజీ స్టైల్ ఇంకా ఎట్టుంటుందో. ఇంకో విచిత్రం చెప్పనా, గేటు బయటే ఉండి మాట్లాడింది, లోపలికి రానివ్వలా. అప్పుడు నేను అనుకున్నాను, అమ్మో ఈ పాప ఇలా అయిపోవటానికి వాళ్ళ తండ్రికి కూడా వాళ్ళ తల్లికి కూడా సేవకులంటే గౌరవం లేదు. మరికొంతమంది పిల్లలు ఉన్నారండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటమే
చూడటం. ఇక అన్నయ్య వచ్చారు, అక్క వచ్చారు, సేవకులు వచ్చారు. సో ఎంతో అభిమానం, గౌరవం. సో నేను అడుగుతాను, మీ పిల్లలకి సేవకుల్ని గౌరవించడం నేర్పించండి. దేవుని కృప మీ మీద ఖచ్చితంగా నిలిచి ఉండునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. అపోస్తుల కార్యాల్లో చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 10:25 చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. 10వ అధ్యాయం 25వ వాక్యం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 10:25. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కొర్నేలి ఎవరు? ఉద్యోగస్తుడు, 100 మందికి అధిపతి, శతాధిపతి, ఆ స్థానంలో ఉన్నాడు. పేతురు ఎవరు? దైవజనుడు. ఇప్పుడు తిన స్టేటస్ ఎక్కువ. కొర్నేలు 100 మందికి అధిపతి కాబట్టి. పేతురు ఒక మాటలో మన లాంగ్వేజ్లో చెప్పాలంటే చేపలు పట్టుకునేవాడు. సేవకు పిలిచాడు దేవుడు, మనుషులు పట్టే జాలలుగా చేస్తానన్నాడు, వచ్చాడు. కొర్నేలి పేతురు కోసం 3 మనుషుల్ని పంపించాడండి. ఇంకో మాట చెప్పనా, ఆ పేతురు తన ఇంటికి వస్తే పాదాల మీద పడిపోయి వందనాలు చెప్తున్నాడు. నేను అంటాను, ఇంత గౌరవం, ఒక అధిపతికే ఇంత గౌరవం వచ్చిందంటే మనం ఆలోచించాలి. దైవ సేవకులు మిమ్మల్ని పాదాల మీద పడమనం కానీ కనీసం సేవకుడని గుర్తిస్తే చాలు. దైవజనులకు ఇవ్వాల్సిన విలువలు పిల్లలకు కూడా ఆ మనసు కలిగించేటట్లుగా మీరు కలుగు చేస్తే రాబోయే కాలానికి మీ పిల్లలు ఆశీర్వాదకారకులు అవుతారండి. నమ్మితే ఒకసారి అందరూ ఆమేన్ చెప్పండి. ఓబద్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. గృహ నిర్వాహకుడు, ఆహాబు రాజు దగ్గర గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. ఏలియా వస్తూ ఉంటుంటే సాగిలపడి నమస్కారం చేస్తాడండి. పిల్లలకి బాల్యం నుంచి ఓబద్య భయభక్తులు నేర్చుకున్నాడంట. ఈరోజు దైవ సేవకుల విలువ మన పిల్లలకి నేర్పించాలి. అలాంటి తల్లులుగా మీరు ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. నేను ముగిస్తున్నాను. హిజ్కియా యొక్క తల్లి అబియా గురించి ఈరోజు ఒక కొత్త పాఠం మనం నేర్చుకున్నాం. ఆమెలు వాళ్ళ కొడుకు ఇంత ప్రయోజకుడు అవటానికి, వాళ్ళ భర్త అంటే వీళ్ళ నాన్న దుర్మార్గుడైనా కొడుకు బాగుండడానికి తల్లే కారణం. ఆ తల్లిలో ఉన్న 4 లక్షణాలు ఈరోజు పాఠంగా మనం నేర్చుకున్నాం. చెప్పండి, ప్రార్థన చేసుకోబోతున్నాం. 1, అబియా అనే మాటకి అర్థం యెహోవా నా తండ్రి. నిజంగా మీ అందరికీ దేవుడే తండ్రిగా ఉండి నడిపించునుగాక. 2, దేవుని మీద విశ్వాసం నేర్పించింది. నువ్వు కూడా నీ పిల్లలకి నువ్వే శాశ్వతం అని నేర్పించొద్దు. నేనున్నాను కదా అనవద్దు, దేవుడి మీద విశ్వాసం నేర్పించు. 3, దేవుని మందిరం యొక్క విలువ నేర్పించింది. అందుకే రాజు అయిపోయినా కూడా మందిరం గురించి పట్టించుకున్నాడు అతడు. స్థితి మారింది కదా, మందిరంతో నాకేంటి, పాస్టర్ గారు నేను చెప్పినట్టు వినాలి కానీ ఇట్లాగా ఏమంటలేదు. స్థితి మారిన మందిరాన్ని బాగు చేసే పనిలో ఉన్నాడు. సో చివరిది, దైవజనుల్ని గౌరవంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు అలాంటి కృప యేసు నామములో మీకు అనుగ్రహించబడునుగాక.